హలో అండి. కొన్నిసార్లు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతుంటాయి. అలాంటప్పుడు కాస్తో కూస్తో చీపుగా దొరికే వాటిలో దోసకాయ ఒకటి. దోసకాయే కదా అని చెప్పి చీపుగా పక్కన పాడేయకుండా రిచ్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి అయినా రోటీలోకి అయినా చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు, 1 ఇంచు కొబ్బరి, కారానికి తగ్గట్టు మిర్చి, 1 కప్పు కొత్తిమీర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు గింజలు, కరివేపాకు వేసి వేగాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఆయిల్ పైకి తేలాక దోసకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. చివరగా కస్తూరి మేతి, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపి కొద్దిసేపటి తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన దోసకాయ కర్రీ రెడీ. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే